ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది నిజమైన నైతిక విలువలకి నిదర్శనం. భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంలోని ఈ ఘట్టం అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఉంది. ఆయన నిజాయితీ, నైతికత, ప్రజల పట్ల గల గౌరవం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో ఈ కథనం చెబుతుంది. నిజాయితీకి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఒక ఫియట్ కారును కొనుగోలు చేయాలనుకున్నారు. అప్పటికే ఆయనకు సుమారు 7,000 వరకు పొదుపు సొమ్ము ఉన్న మొత్తం కార్ ధరను చెల్లించేందుకు మరికొంత డబ్బు అవసరమైంది. అందుకే ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB నుండి 5,000 రూపాయలు రుణం తీసుకున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నా కూడా ఆయన ఒక సాధారణ పౌరుడిలా బ్యాంకు వెళ్లి అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి నిబంధనల ప్రకారమే రుణం పొందారు. అంతేకాకుండా అక్కడి అధికారులకు మాట్లాడుతూ ఇలాంటి సేవలు అందించడంలో సామాన్య ప్రజానీకానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు. రుణం మంజూరు చేసే ప్రక్రియలో ఒకరి హోదా ఆధారంగా భేదభావం చూపకూడదని స్పష్టం చేశారు. మరణానంతరం కూడా విలువలకు చులకన కలిగిన లేదు. 1966 జనవరిలో శాస్త్రి గారు హఠాత్తుగా మరణించారు. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు శాస్త్రి గారి భార్య లలిత శాస్త్రి గారిని సంప్రదించి మిగిలిన రుణాన్ని మాఫీ చేయనున్నామని చెప్పారు. ఇది ఒక గౌరవ సూచకంగా భావించి తీసుకున్న నిర్ణయం. కాని లలిత శాస్త్రి గారు తన భర్త విలువలను గౌరవిస్తూ ఈ ఆఫర్ను వినయంగా తిరస్కరించారు. ఆమె తన పెన్షన్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తూ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాంతం నిజాయితీ, నైతికత, సేవాధర్మం వంటి విలువలను పాటించారు. ఆయన మరణానంతరం కూడా ఆ విలువలు అర్థవంతంగా నిలిచేలా చేశారు ఆయన భార్య లలిత శాస్త్రి గారు. ఇది మనకు నేర్పే పాఠం. అధిక పదవులు, హోదాలు ఉన్న నిజాయితీకి ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమానంగా వ్యవహరించాలి అన్న మార్గదర్శకాన్ని శాస్త్రి గారు మనకు చూపించారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఉదాహరణ. నిజాయితీకి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి.